తెలుగుల జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి 3 ఏళ్లు కావస్తున్నది. అయితే ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం షూటింగే ప్రారంభం కాలేదంట. గత 2 ఏళ్ల క్రితమే ఆయన తదుపరి చిత్రం ఎవరితో చేస్తున్నారు అనేది మహేష్ బాబు హీరో అన్న సంగతి ఆయననే బయట పెట్టిండు. ఇక ఇప్పుడు మొదట్లోనేమో ఈ సంవత్సరంలో డిసెంబర్లో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నది అని చెప్పిర్రు. అయితే ఆ తర్వాత ఎందుకనో డిసెంబర్ కాదు మళ్ళా జనవరిలో సినిమా షూటింగ్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని వార్తలు అయితే వచ్చినాయి. ఇప్పుడు గదిగాక జనవరిలో గిట్లా సినిమా పట్టాలెక్కే అవకాశాలు లేవు అనే వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ సభ్యులకెళ్ళి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కాబోతున్నదని వార్తలు వినబడుతున్నాయంట. ఇక అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఏదైతే కథకు సంబంధించిన పనులన్నీ చకచక నిర్వహిస్తున్నారంట. అందులో భాగంగానే కథ, పాత్రలు, సాంకేతిక విషయాలలో వర్క్ షాప్ అనేది నడుస్తున్నదంట. ఇప్పుడు మహేష్ బాబు సైతం ఈ వర్క్ షాప్లకు హాజరవుతున్నాడంట, నేర్చుకుంటున్నాడంట. ఇక అంతేకాకుండా మొత్తానికి రాజమౌళికి వెళ్ళి సినిమా వచ్చే విషయంలో ఓపికగా మన ప్రేక్షకులు ఉండడం అనేది సందేహమే లేదు. ఇప్పుడు రాజమౌళికి వెళ్ళి 1000 కోట్ల సినిమా రావాలి అనంటే ఇంకాస్త సమయము ఎక్కువ ఆగినా కానీ తప్పులేదు గిట్లా అని కొంతమంది అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నదని సమాచారం విన్నాక చాలా రోజుల సంది మహేష్ బాబు గిట్లా ఈ సినిమాకి అన్నట్లుగానే పెద్ద పొడవాటి జుట్టు, గడ్డం అన్నీ వెంచిండు. ఇప్పుడు ఎట్టకేలకు అవన్నీ తొలగించుకున్నాడు. అయితే రాజమౌళి సినిమాల మహేష్ బాబు ఇప్పుడు ఎట్లా కనబడబోతున్నాడు అనే విషయం మీద అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మరోపక్క ఈయనకెళ్ళి వచ్చిన బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతోని ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాల ఏకంగా నాటు పాటకు ఆస్కార్ అవార్డును దక్కింది. ఇప్పుడు మహేష్ బాబు సినిమాతోని ఖచ్చితంగా మరో 2-3 ఆస్కార్ అవార్డులైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతోని రాజమౌళి పనిచేస్తున్నట్లుగా వార్తలు అయితే వినబడుతున్నాయి. ఇక చూసిరా పెద్ద టార్గెటే పెట్టుకున్నాడులే. ఇక అందుకు తగ్గట్టుగానే మొత్తానికి రాజమౌళి మహేష్ బాబు సినిమా ఇప్పుడు అంతర్జాతీయ లెవెల్లో ఉండబోతున్నదని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే హాలీవుడ్లోకి వెళ్ళి గిట్లా సాంకేతిక నిపుణుల్ని తీసుకొస్తున్నారు. ఇక అందుకే హాలీవుడ్ నటులను గిట్లా దించుతున్నారని ఇప్పటికే బయట పెట్టిరాయి. ఇంతకు ఈ సినిమాకు ఆస్కార్ అవార్డులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటా అది కూడా నొక్కురి మళ్ళొస్తా.